హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ విద్యా దోవారి ఛానల్. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ చేశాను ఫ్రెండ్స్. ఇడ్లీలో ఆల్రెడీ పప్పు చట్నీ చేసి పెట్టాను. పప్పు చట్నీతో పాటు అల్లపు చట్నీ కూడా చేయమని అడిగారు మా సారు. అందుకని అల్లపు చట్నీ చేద్దామనేసి ప్రిపేర్ చేస్తున్నాను. సరే, మీకు కూడా వీడియో తీసి చూపిద్దాము ఎలా చేయాలి ప్రాసెస్ అని వీడియో తీస్తున్నాను. మాకు ఎక్కువ విజయవాడ సైడు అల్లపు పచ్చడి అలవాటు ఫ్రెండ్స్. కంపల్సరీగా హోటల్లో కూడా అల్లపు చట్నీ ఉంటుంది. మన నెల్లూరులో ఎర్రకారం ఎలాగో అటు సైడు మా విజయవాడ సైడు అల్లపు పచ్చడి బాగా చేస్తారు. అవి ఏమేం కావాలో, ఇన్స్టెంట్ అల్లపు పచ్చడికి ఏం కావాలో ఒకసారి చేసి చూపిస్తాను చూడండి. ఎండుమిరగాయలు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టాను ఫ్రెండ్స్. దానిలోకి అల్లము నానబెట్టాను, చింతపండు, బెల్లం, షుగర్ వేసుకుంటారు కొంతమంది, కానీ నేను యూజ్ చేయను ఫ్రెండ్స్. ఎక్కువ బెల్లమే వాడతాను అన్నిటిలోకి. హెల్దీ కూడా, మీరు కూడా బెల్లమే వాడండి. తగినంత ఉప్పు, వెల్లుల్లిపాయి, కొంచెం జీరా ఉంటే వేసుకోండి ఫ్రెండ్స్. సరేనా? ఇవన్నీ మిక్సీ చేసి మీకు మళ్ళీ చట్నీ ఎలా వచ్చిందో చూపిస్తాను. అల్లం పచ్చడి మిక్సీ వేసిన తర్వాత ఎలా వచ్చింది ఫ్రెండ్స్ ఒకసారి చూడండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది ఇడ్లీలోకి, దోశల్లోకి, చిన్న పునుగుల్లోకి. మా పాప చెప్తుంది ఎలా ఉందో.